హాయ్ ఇండియా గిడ్స్ యూఎస్, నేను సందీప్, సీతాదేవి మూవీ హీరో. మా మూవీ దసరా తర్వాత రిలీజ్ కాబోతుంది. సో మా మూవీ గురించి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ మన సీత ఉంది, మా మూవీలో చేసిన సీత క్యారెక్టర్ చేసిన సీత హీరోయిన్ ఉంది. సో తన గురించి ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు కదా, సో తన గురించి మాట్లాడదు. కోమలి గారు, హాయ్ సందీప్ గారు. ఫస్ట్ మీ గురించి చెప్పండి. సీతాదేవి డెబ్యూ మూవీ, మీకు తెలుసు, మీరు ఇచ్చిన అవకాశాన్ని ఇలా వాడుతున్నాను. ఓకే, చాలా హోమ్లీగా ఉంటుంది క్యారెక్టర్ మొత్తం. సీత అంటే అమాయకమైన ఒక అమ్మాయి అలా ఉంటుంది. అంటే నాకు రాని అంత బాగా మనం చూపించామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బాగా మా కెమెరామెన్ శివ గారు చూపించారు నన్ను. ఇంకా మీ మూవీ గురించి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయండి? మీ గురించి బయట చాలా విన్నాం మేము, మా మూవీ గురించి ఏదో చెప్తున్నారు ఏంటి అని. కంప్లైంట్స్ ఏం చెప్పలేదు సందీప్. నేను ప్లే చేసిన సీత, నేను రాముని బాగా కొలుస్తాను. అలాంటిది ఫస్ట్ డెబ్యూ మూవీలోనే సీత అనే పేరు రావడం కూడా ఐ ఫీల్ వెరీ లక్కీ. అంతే, అంటే బయట విన్నాం మేము, అందుకే అడుగుతున్నాం అనమాట. ఏంటి కంప్లైంట్స్ అంటే మా వ్యూవర్స్ చెప్పారు. ఓకే, లేదు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్, హీరో, అది డెబ్యూ మూవీలోనే రెండు ప్లే చేశారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మీరు చూసారు కదా, అంటే మీకే తెలిసి ఉంటుంది కదా, అంటే చేయగలిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు, అంటే జోక్స్ అపార్ట్, ఒక ఆడియన్స్కి మీరు ఒక ప్రొడ్యూసర్గా చేశారు, హీరోగా చేశారు, రెండు ఒకేసారి మేనేజ్ చేయడం ఎలా అనిపించింది? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరోగా చేయొచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్గా చేయొచ్చు, బట్ రెండు కలిపి చేయడం చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సెట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అందరు మేనేజర్స్ వచ్చి చెప్పడము, మళ్ళీ ఆ రోల్ని కంటిన్యూ ఆ మూడ్ క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. సో కొంచెం కష్టమే, బట్ నాకు నచ్చింది, చాలా నచ్చింది. కానీ అంటే సెట్లో ఎప్పుడు అంత మీరు చాలా ఈజీతో క్యారీ చేశారు, సెట్లో ఎప్పుడు అలా టెన్షన్లో చూడలేదు. టెన్షన్స్ అందరు ఫస్ట్ బయట చెప్తే ఏం తీరిపోదు కదా, అందుకే ఎవరు చెప్పకుండా అందరితో హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ మూవీకి ఇంత ఎక్స్పీరియన్స్ ఎక్కడో ఉన్నారు మీరు ఇండస్ట్రీలో. ఇప్పుడే ఎదుగుతున్నాం. అది అంటే వాళ్ళు ఆదరిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఆడియన్స్ ఆదరిస్తే మేము బాగా ఎదుగుతాము. లేదండి, కోమలి కూడా ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేసింది. అంటే ఇంతకుముందు తన డాన్సర్, డాక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్, డాన్సర్. డాక్టర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు సెటిల్ ఏదైనా ప్రాబ్లం వస్తే బయట దానికి వెళ్ళడం ఎందుకు, డాక్టర్ ఉన్నారు కదా, అందుకే అట్లా. ఇప్పుడు మన మూవీ అయిపోయింది, రిలీజ్ కి రెడీగా ఉంది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అందరూ అడుగుతున్నారు ఫస్ట్ ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు. దసరా తర్వాత అందరు కొంచెం దసరా ముందు అందరు షాపింగ్ అనేది ఇది కొంచెం బిజీగా ఉంటారు కదా, అందుకే దసరా తర్వాత అనుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాం దసరా తర్వాత. ఓకే, స్టోరీ ఒక్కొక్కటి స్టోరీ గురించి మీరు ఏం చెప్పారు? స్టోరీ ఫస్ట్ నేను వినగానే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హారర్, లవ్ కామెడీ హారర్. సో ఇంకా అన్నీ కొంచెం క్యారెక్టర్స్ అన్నీ నచ్చాయి, కామెడీ. సో ఇంకా నేను వెళ్ళి మా డాడీకి చెప్పడం. సో గ్రౌండ్ వర్క్ ఎలా జరిగింది అసలు? గ్రౌండ్ వర్క్ చాలా రోజులు పట్టిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అన్ని స్టోరీ డిస్కషన్ చేయడం, ఏదైనా కొంచెం సీన్స్ అన్నీ కూర్చొని రాయడము, ఏదైనా నచ్చిన సీన్ తీసేయడం, మళ్ళీ యాడ్ చేయడం, అందరం కలిసి బాగా వర్క్ చేసాం. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అయినా, అసోసియేట్ డైరెక్టర్స్ అయినా, కో డైరెక్టర్ గారు అందరం కలిసి వర్క్ చేసామండి. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అయినా, అసోసియేట్ అయినా కూడా అంటే అసలు అంతా నిద్రాహారాలు మానేసి పాపం వాళ్ళు, మనం అంటే వెళ్ళి ఓకే షార్ట్ రెడీ అన్నప్పుడు వెళ్ళి చేయడం. అదే ఫస్ట్ వాళ్ళ తర్వాతే మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంతా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మనం ఇలా ఇంత ఫ్రీగా చేసాం. మా మేనేజర్ అయినా నవీన్ అయినా వాళ్ళు అలా చూసారు, అంటే మనల్ని ఏ ప్రాబ్లం మన దగ్గర తీసుకురాకుండా అలా చేశారు కాబట్టి మనం చేయగలిగాం. అంటే యాక్చువల్గా థ్యాంక్స్ టు యూ, అంటే నేను ఫ్రెషర్ అయినా కూడా థ్యాంక్స్ టు యూ, థ్యాంక్స్ టు రణధీర్ అండ్ శివ గారు, ద గ్రేట్ శివ గారు, మన కెమెరామెన్ గారు. ఇక్కడ అనిపించలేదు మన శివ గారు బాగా చూపించారు మనల్ని. ఫస్ట్ మన మూవీలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్న తనే అని చెప్పుకోవచ్చు. నాకు అంతే, ఫస్ట్ ఎక్కడైనా కెమెరా ఫోకస్ ఏంటి ఇవన్నీ కొంచెం బాగా చెప్పాడు. ఫ్రేమ్స్ నేర్పించేవాడు, ఇలా ఉంటుంది అని అన్ని చూపించేవాడు. అది చూసారు కదా, అది అవును. బట్ లేదండి, అంటే ఫ్రాంక్గా మేము మనిద్దరం ఫ్రెషర్స్ అయినా కూడా ఐ గెస్ ఎవరు మమ్మల్ని అలా ట్రీట్ చేయలేదు. ప్రతి ఒక్కరు అన్ని చెప్పేవాళ్ళు. పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, వెన్నెల కిషోర్,
వేణుగోపాల్, జీవా గారు అందరూ ఎవరు కొత్త వాళ్ళ కాకుండా బాగా చూశారు. అంటే ఒక ప్రౌడ్నెస్గా అట్లా చూపించకుండా బాగా కలిసి ఉన్నారు మనతో. అది అందుకే మనం అలా ఏం భయపడకుండా బాగా చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, అప్పుడు షూట్లో కూడా అడుగుదాం అనుకున్నాను. ఫస్ట్ డాక్టర్, ఆ డాక్టర్ తర్వాత ఫస్ట్ యాక్టర్, తర్వాత యాక్టింగ్కి ఎందుకు రావాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. డాక్టర్ అంటే నా స్టేజ్లో ఎప్పుడో ఇక్కడ ఉంటుంది డాక్టర్ అంటే యాక్టింగ్ అక్కడ ఉంటుంది, బట్ డాక్టర్ నుంచి యాక్టింగ్ ఎవరు రారు కదా. మాది డాక్టర్స్ ఫ్యామిలీ, అంటే నాకు డాక్టర్ అంటే ఇక్కడ ఉంది, బట్ యాక్టింగ్ కూడా ఉంది. యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఫ్యామిలీ అందరూ అలానే కదా అనేసి నేను ఇందులోకి వచ్చి. బట్ నీకెందుకు అనిపించింది డాక్టర్ నుంచి యాక్టింగ్ ఎందుకు? అంటే అనిపించడం అని కాదు, ఇప్పుడు అందరికీ కూడా ఒక సీక్రెట్ డ్రీమ్ ఉంటుంది. ఒక చిన్న పిల్లని అడిగినా కూడా నువ్వేమవుతావురా అంటే ఇంజనీరో ఏదో డాక్టర్ ఏదో ఒక చెప్తారు. చిన్నప్పుడే హీరోయిన్ అదనవా? సీక్రెట్ డ్రీమ్, సీక్రెట్ అంటే ఇట్స్ సీక్రెట్ అంటే యూ కాంట్ టెల్ ఎనీబడి అబౌట్ ఇట్. సో అలా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్లోనే క్లాసికల్ డాన్సింగ్ అన్నీ కంప్లీట్ చేశాను, థియేటర్ ప్లేస్ చేశాను. బట్ నెవర్ థాట్ ఇండస్ట్రీలోకి వద్దాము అని. బేసికలీ థ్యాంక్స్ టు మై ఫాదర్, ఆయన సపోర్ట్ వల్లే. అవును, మీ ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. నేను చూశాను 2-3 సార్లు సెట్లోకి వచ్చినప్పుడు చూశాను, బాగా సపోర్ట్ చేసేవారు మేము. అవును. సో ఈవెన్ ఆయన కూడా ఓకే ఫస్ట్ డిగ్రీ ఉండాలి, మనకంటే ఒక సెక్యూర్ ఉంటే తర్వాత ఇందులో ఎంతకాలం ఉన్నా లేకపోయినా అలా హీ ఆల్వేస్ ఎంకరేజ్ మీ. తర్వాత యాక్టింగ్ ఆయనకి అప్పుడు చెప్పాను, ఓకే నేను 10th ఉన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నేను వెళ్ళాలనుకున్నాను అని అప్పుడే చెప్పాను. సో ఇండస్ట్రీకి రాకముందు నుంచి కూడా శేఖర్ గారి ఫ్యాన్ నేను. ఆయన మూవీలో యాక్చువల్గా కనపడాలని అనుకున్నాను, బట్ ఐ ఎండెడ్ అప్ ఇన్ డెబ్యూయింగ్ యువర్ మూవీ. మా అదృష్టం అనుకోవాలి. లేదండి, నా అదృష్టం అనుకోవాలి. ఇన్ఫాక్ట్ మీ మూవీ తర్వాత నాకు ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయి. మన డెబ్యూ ఓపెనింగ్ బాగుంది కాబట్టి అంటే మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే మా మూవీ చేశాక ఇన్ని మూవీస్ వచ్చేసి ఓకే మా బ్యానర్ మంచి బ్యానర్ అలా లేదు. బ్యానర్ ఎప్పుడు మనం చూసాం, నేను ఇంకా లేదు వేరే సెట్స్లో కూడా వెళ్ళినప్పుడు వేరే షూట్స్లో మన సీతా సందీప్ క్రియేషన్స్ చేసిన లైట్ మెన్ కానీ అసిస్టెంట్స్ కానీ నాకు కనిపిస్తారు. అవును, నేను వెళ్ళినప్పుడు బాగా రెస్పెక్ట్ బాగా ఇస్తారు. అవును, ఫస్ట్ అదే మన సందీప్ బ్యానర్ అంటే టాక్ బాగుంది, అరే ఓకే ఎవరికి అసలు ఇక్కడ ఏం లోటు జరగలేదు, కొత్త ప్రొడ్యూసర్ అయినా కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో అదే మిమ్మల్ని అడిగాను. అదే నాకు కాల్ చేస్తారు రోజు, అందరు కాల్ చేసి సార్ మళ్ళీ నెక్స్ట్ మూవీ ఎప్పుడు కలిసి వర్క్ చేద్దాం, ఫస్ట్ ఇది మూవీ రిలీజ్ అయినాక మళ్ళీ ప్లాన్ చేద్దాం. మన మ్యూజిక్ సూపర్ అండి, మ్యూజిక్ అందరూ వింటున్నారు, చూస్తున్నాము, మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్లస్ ఆర్ఆర్ కూడా సునీల్ కశ్యప్ గారు సూపర్. అది మాత్రం మా ఇద్దరి కరీలో చెప్పుకోదగ్గ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ కశ్యప్ గారు అంటే మా అదృష్టం అనుకోవాలి. టెక్నీషియన్స్ అందరు చాలా బాగా పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ. అది మనం చేసుకున్న అదృష్టం అనుకోలేదు. అలా అవుతున్న సినిమాని ఆయన ఎక్కడికో తీసుకెళ్ళాడు. అది దాంతోపాటు శివగారు అంత చూపించారు. సో సునీల్ కశ్యప్ గారు అంతా చూపించారు. ఓకే, ఇప్పుడు ఓకే మా అందరికి తెలిసిన సందీప్ ఓకే ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో, బట్ మిమ్మల్ని నడిపించే అంటారు చూడండి, మనం యాక్టర్స్ మనం స్టేజ్ మీద కనిపిస్తాం, స్క్రీన్ మీద మనకు కనిపిస్తాం, బట్ వెనకాల నడిపే డైరెక్టర్స్ కానీ వాళ్ళెవరు రియల్ హీరోస్. అలా మీ లైఫ్లో మీ ఫాదర్ ఆయన ప్రొడ్యూస్ చేసింది మీరే, ఆయన గురించి చెప్పండి. హౌ డు యూ ఫీల్? ఫస్ట్ అలాంటి డాడీ ఉండడానికి ఫస్ట్ నేను లక్కీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ నేను ఒక మూవీకి ప్లాన్ చేద్దాము అనుకున్నప్పుడు ఫస్ట్ నేనే ప్రొడ్యూస్ చేద్దాం. ఫస్ట్ బిజినెస్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి ఆ బిజినెస్ మైండ్తో ఫస్ట్ మనమే ప్రొడ్యూస్ చేద్దాము అలా అనుకొని డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పాను. డాడీ ఏంటి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, ఓకే అంటే సరే నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే ఓకే సరే వెళ్దాము సరే అని ఇంకా అలా మూవ్ అన్న ఓకే అన్నారు. తర్వాత సెట్స్కి వచ్చాక తర్వాత చూసారు ఓకే నేను చెప్పినట్టు చేస్తున్నాడు, ఓకే బాగా చూపిస్తున్నాడు అని కష్టపడుతున్నాడు. మా డాడీ ఎప్పుడు డాక్టర్ అన్నారు. మా డాడీ సరే అవుతాను ఫస్ట్ ఇందులోకి వెళ్ళాలని కోరిక అని చెప్పి అందుకే చెప్పాను. అందుకే అందరు డాక్టర్సే కదా ఎందుకు అని. అండ్ మీ ఫ్యామిలీలో ఫస్ట్ ఫస్ట్ నువ్వు చెప్పావు ఈ మూవీ చేశాక తర్వాత మళ్ళీ ఆఫర్స్ వస్తుంటే ఏమంటున్నారు అంటే తప్పుదారి వెళ్ళావన్నారా లేక డాక్టర్ నుంచి ఇక్కడ రావడం బెటర్ అన్నారు ఏమన్నారు? ఐ కెన్ ఫ్రాంక్లీ టెల్, సపోర్ట్ ఉన్నదంతా కూడా నాకు నా ఫ్యామిలీ. మదర్ ఆ ఫ్యామిలీలో కూడా పెద్ద అలా అనేం లేదు, జస్ట్ సింపుల్ ఫ్యామిలీ, మదర్ ఫాదర్ నేను తమ్ముడు అమ్మమ్మ అంతే. సో వీళ్ళ సపోర్టే నాకు ఎప్పుడు వచ్చింది. ఓకే ఇన్ఫాక్ట్ స్టార్టింగ్లో మమ్మీ కొంచెం అటు ఇటు ఉన్నారు, ఎవరైనా అంతేలేండి కామన్ అది డాక్టర్ అని.
బట్ ఐ గెస్ ఇప్పుడిప్పుడే నేను డాడీ దాన్ని చాలా మార్చడానికి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాము. సో ఈవెన్ నా యాక్టింగ్ చూసి వచ్చారు సెట్స్లో, షీ గాట్ కన్విన్స్డ్, ఓకే చాలా బాగుంది యాక్టింగ్. ఆఫర్స్ రావడం కూడా షీ వాజ్ లైక్ ఓకే మంచి ఆఫర్స్ వస్తున్నాయి, సో నౌ షీ ఈజ్ ఓకే. ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ కూడా మనం చూస్తాం. పెళ్లి చూపులు వచ్చింది మొన్న, సూపర్ హిట్ అయింది. అందరూ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అలా తీసుకుంటుంటే ఇది లవ్ కామెడీ హారర్ రైట్. సో హారర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ట్రెండ్ ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు అందరూ. అంటే స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హిందీ విన్నప్పుడు సీను చెప్పింది కొంచెం నచ్చింది, బాగుంది. ఓకే ఈ లవ్ కామెడీ హర్రర్ ఓకే బాగుంది. కొంచెం ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు మనల్ని. ఫస్ట్ లవ్ అంటే అందరూ చేస్తున్నారు, ఓకే యాక్షన్ మూవీస్ కాకుండా కొంచెం ఈ చిన్న అలా వెళ్దామనేసి ఈ స్టోరీ అందులో ఈ స్టోరీ బాగా నచ్చేది. అంటే సో స్టోరీలో మీకు నచ్చింది, ఐ మీన్ హైలైట్ ఎక్కడ ఓకే ఇది కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి అని ఎక్కడ అనిపించింది స్టోరీలో? ట్విస్ట్లో. ట్విస్ట్ అంతే. ట్విస్ట్ ఏంటో నేను చెప్పలేను, తను చెప్పలేడు, అది మీరే చూడాలి. నచ్చింది నీకు నచ్చింది ట్విస్ట్ యాక్చువల్గా అక్కడే మంచి ఇది వస్తుంది. అంటే ఫస్ట్ టైం కూడా చాలా బాగుంటుంది. అవును అంటే ఇప్పుడు ఉన్న సీత దేవి ఇద్దరిలో సీత నేను ప్లే చేశాను అండ్ దేవి భవ్య ప్లే చేసింది. సో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ కింద రాశారు యాక్చువల్గా. సీత అంటే ఓకే హోమ్లీగా అలా ఎవరు చూసినా అరే ఈ అమ్మాయి మనతో ఉంటే బాగుంటుంది అని అనిపించేది. అలానే దేవి కూడా ఈ తరం అమ్మాయిల్లో అలా రాశారు. అండ్ నాకు ఫస్ట్ టైం ఈవెన్ ట్విస్ట్ చెప్పినప్పుడు కూడా ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అంటే నేను నాకు సేమ్ అవును ఎక్స్పెక్ట్ చేయలేదు బేసికల్గా అర్రే అని అయిపోయింది అనుకున్నాను స్టోరీ. బట్ ట్విస్ట్ దగ్గర వెంటనే గూస్ బంప్స్ వచ్చాయి, అర్రే ఇంకా ఉందా ఇది. అది మెయిన్ యాక్చువల్గా, అది కంటిన్యూటీ, అది మెయిన్, అది బాగా నచ్చింది. డెఫినెట్లీ బాగుంటుంది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అండ్ అలా పెద్దది ఏదో ట్విస్ట్ పెట్టాలని కూడా పెట్టలేదు, అది అలా కలిసి వచ్చింది. మీ గురించి ఆడియన్స్కి యాక్చువల్గా ఈ చిట్ చాట్ జరిగేది కూడా అందుకే. సందీప్ని మా ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ ఫస్ట్ వల్లే స్టార్ట్ అయింది. అదే మా అందులో కొంచెం డైరెక్షన్ కమ్ డాన్సర్ కమ్ ఈయన గురించి ఆడియన్స్ ఎక్కువ తెలుసుకోవాలని. ఓకే మీ ఫేవరెట్ హీరో తెలుసుకుందాం. నాకు లేదండి, నాకు అస్సలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరు లేరు, ఇంకా నన్ను ఆడియన్స్ కూడా ఎవరు తెలియదు. మూవీ రిలీజ్ అవ్వకముందుకి ఇన్ని మూవీస్ వచ్చాయి అంటే మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ లేనిదే వచ్చాయా? అది ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, అంటే టాలెంట్ ని ఇండస్ట్రీలో డైరెక్టర్స్ గుర్తించారు. అందరికీ తెలుసు. లేదండి డెఫినెట్లీ మేము ఏదైనా బయటకు వెళ్ళినా కూడా లైక్ ఎక్కడన్నా రీసెంట్గా గణపతి ఉత్సవాలు జరిగాయి, ఆ ఉత్సవాల్లో కూడా గెస్ట్ అక్కడ పిలిచినా కూడా నాకన్నా ఎక్కువ సెల్ఫీ సాయంతోనే దిగుతారు, నన్ను అసలు పట్టించుకోరు ఎవరు. అండ్ నాయనేమో నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓకే లేదు. సో నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే మీ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అందరూ ఆయన పేరే ద గాడ్, అందరూ ఆయన పేరే తీస్తారు. సో అంటే ఆయన ఫుడ్ స్టెప్సే మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అంటే అలా ఏం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పైర్ తీసుకొని నేను వచ్చాను ఇండస్ట్రీకి. సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, అంటే అతన్ని ఆదరించినట్టే నన్ను ఆదరించాలని. అందరికీ అండి, ఎవరికి ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ అంటే. ఈరోజు చిన్న పిల్ల నోరు తెరిచి అడిగినా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరే చెప్తారు. హీరోయిన్స్ ఎవరి ఇష్టం? హీరోయిన్స్ మీరంటే ఇష్టం. ఓకే అంటే ఆయన ఇప్పుడు అయినా కూడా నెక్స్ట్ మూవీకి నేను తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు, నేను ఎంత తీసుకుంటాను అంతే తీసుకుంటాను. మీకు నచ్చిన హీరోయిన్? ఓకే అంటే కాదు, ఫస్ట్ ఆటోగ్రాఫ్ ఏమన్నా ఇవ్వాలా? ఓకే నాకు హీరోయిన్స్లో నిత్యా మీనన్ చాలా ఇష్టం. నాకంటే అందరూ ఇష్టం. చూసారా ఇప్పుడే మాట మార్చేసారు, అబ్బాయిలు అందరూ ఇంతే. అండ్ హీరోస్లో నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. అంటే ఆయన మూవీస్ ఒక్క మూవీ కూడా వదిలేదాన్ని కాదు బిఫోర్ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ. అండ్ చిన్నప్పుడు అంటే ఇలా మనం ఉంటుంది కదా, ఒకసారి ఒక సినిమా వస్తే ఓకే ఈ హీరో నా ఫేవరెట్ అంటారు, నెక్స్ట్ ప్రభాస్ సినిమా వస్తే ప్రభాస్ నా ఫేవరెట్ హీరో అంటారు, నెక్స్ట్ చిరంజీవి గారి మూవీ వస్తే చిరంజీవి నా ఫేవరెట్ హీరో. అలా మారే టైంలో నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ప్రభాస్ది యోగి మూవీ వచ్చింది, అందులో ఆయన హెయిర్ స్టైల్ బాబ్ కట్ ఉండేది. అంటే ఎవరు నమ్మరు బట్ ఇంత లాంగ్ హెయిర్ ఉండేది నాకు. అండ్ లిటరలీ ఐ గాట్
హెయిర్ కట్, యోగి హెయిర్ కట్ నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పుకోవడం కోసం నేను చేయించుకున్నాను. అంత క్రేజీగా ఉండేదాన్ని అప్పుడు. సో బట్ ఈవెన్చువల్లీ ప్రతి సినిమాకి మారుతూనే ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు మన మూవీ సాంగ్స్లో అన్నీ బాగున్నాయి, నో డౌట్. మీ పర్సనల్ ఫేవరెట్ సాంగ్ ఇది? అన్నీ నాకు అన్నీ ఇష్టం, బట్ ఏదో ఒకదాని కోటేయాలి. ఒకదానికి కొట్టేయాలంటే ఆలోచించాలి. అన్నీ బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ సాంగ్ బాగుంటుంది, రొమాంటిక్ సాంగ్ బాగుంటుంది. అవును, పడిపోయినట్టు సింహ గారు పాడారు. సింహ గారు సినిమా చూపిస్తామమ్మ అందరూ విని ఉన్నారు. సేమ్ ఇంకా పడిపోయినట్టే కూడా సేమ్ ఇంకా అంతకన్నా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. లేదా ఆల్రెడీ రెస్పాన్స్ వచ్చింది. మనం TG9 FMలోకి వెళ్ళినప్పుడు అందరూ చాలా మంది రెస్పాన్స్ బాగా వచ్చింది, సార్ మీ సాంగ్ సూపర్ సూపర్ సార్ సూపర్ సార్. అంటే అక్కడ ఆ TG9 FM కూడా అది ఓవర్సీస్ ఎక్కువ ఉండే FM అది. ఇక్కడ మన 93.5 ఇక్కడ ఉన్న లోకల్ FMs లైక్ కాదది, అది ఎక్కువ ఓవర్సీస్ ఆడియన్స్ ఉంటారు. సో అంటే వి వర్ సర్ప్రైజ్డ్. అప్పుడు ఇంకా మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు, బట్ అప్పుడే అన్నారు అందరూ సార్ మీ మూవీ. అండ్ దే స్పెషల్లీ ఆస్క్డ్ ఫర్ పడిపోయినట్టే సాంగ్ అడిగారు చాలా సార్లు రిపీట్ మోడ్ లో. ఇది వరకు ఇది అంటే ఇష్టం, ఇది వరకు ఇది నాకు కూడా పర్సనల్ ఫేవరెట్. అదే అన్ని ఇష్టము ఫస్ట్ ఉంటుంది కదా. అవును, ఇది వరకు ఇది మీ సాంగ్ కూడా బాగుంటుంది. అవును, నాది గీతా మాధురి అండ్ రేవంత్ పాడారు. అక్కడ తీసుకెళ్లారు వాళ్ళిద్దరు పాడేసరికి. అవును, నా సాంగ్ ఏంటంటే ఈ కాలం అమ్మాయిలకి బాగా కనెక్ట్ అవుతుంది. అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా ఒక వన్ సైడ్ లవ్ ఉంటుంది, లేదంటే ఒకళ్ళు మన లైఫ్లోకి రావడం వల్ల ప్రతి ఒక్కరు ఒక స్పెషల్గా ఫీల్ అవుతారు. సో అమ్మాయిలందరికీ నాకు తెలిసిన సాంగ్ కనెక్ట్ అవుతుంది. ట్యూన్ విన్నప్పుడే అనుకున్నా సాంగ్ బాగుంటుంది అని. అలానే ఇంకా వాళ్ళు పాడాక ఇంకా బాగుంది, ఇక్కడ తీసుకెళ్ళారు. అవును, బాగుంది. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు మన దాంట్లో. అంటే మీకు ఏమనిపించింది వాళ్ళతో ఫస్ట్ టైం యాక్టింగ్ చేసి? ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ డే భయం వేసింది నాకు, దేవుడికి దాన్ని పెట్టుకున్నాను. యా, అండ్ ఫస్ట్ నాకు సీన్స్ మనకి సుమన్ శెట్టి గారితోనూ అండ్ జీవా గారితోనూ రణధీర్తో ఉన్నాయి. అండ్ రణధీర్తో ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. ఓకే, అంటే హీఈస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ఆయన హ్యాపీ డేస్ లాంటి పెద్ద పెద్ద మూవీస్ చేశారు, శ్రీరస్తు శుభమస్తు లాంటి పెద్ద మూవీస్ చేసిన ఆయన. అండ్ నాకు ఆ ఫీలింగ్ ఆయనతో ఎప్పుడు రాలేదు, అయ్యో నాకు భయం. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. ఓకే, అండ్ నాకు గుర్తుంది ఇంకా ద ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్, శివగారు ఆయన ఫోకస్ అంటూ ఉంటే మాకు తెలియదు ఫోకస్ అంటే బిగ్ లాఫ్ ఉంటుంది కోమ్లీ. సో తను నవ్వేటప్పుడు నాకు ఎందుకో ఆటోమేటిక్గా నవ్వొచ్చేసి శివగారు జస్ట్ వాక్డ్ ఆఫ్, బయటకి వెళ్ళిపోయారు కోపంతో. అప్పుడు అందరూ ఆ సెట్ లో అందరు సీరియస్ అయిపోయారు, ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి అని. అండ్ అప్పుడు ఆయన వచ్చి ట్విస్ట్ ఇచ్చారు, ఆయన వచ్చి నవ్వి లేదు నాన్న అని ట్విస్ట్ ఇచ్చారు. అంటే భయం వేసింది, తర్వాత ప్లస్ చాలా ఫన్నీ. అవును, అంటే శివగారు ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు అదే నేను ఒక పెద్ద కెమెరామెన్, ఆయన మురారి అప్పటి నుంచి కూడా ఆయన వర్క్ చేస్తున్నారు అనలేదు. ఫోకస్ అన్నప్పుడు కూడా మేము ఎటువంటి తిరుగుతుంటే ఎటో చూస్తూ అసలు ఆ రోజు ఫోకస్ అంటూ పిలుస్తున్నాడు, నాన్న అని పిలుస్తున్నాడు, పట్టించుకోకుండా నవ్వుతున్నాం. అంటే వినపడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంక అప్పుడు వెళ్ళిపోయాడు బయటికి. అంటే కానీ ఆయన ఎప్పుడు అలా మనం మాట్లాడేది కూడా శివగారు అన్నా కూడా ఆయన ఎప్పుడు నాన్న ఫోకస్, నాన్న అంటే చిన్న పిల్లలు అల్లరి చేస్తే ఎలా మందలిస్తారో మమ్మల్ని అలా మందలించేవాళ్ళు ఆయన, నాన్న ఫోకస్ అని అదని. ఓకే, మీకు ఎలా అనిపించింది ఫస్ట్ డే? అంటే ఫస్ట్ షూట్ ఫస్ట్ షాట్ అప్పుడు ఎలా అనిపించింది? నేను రెడీ అయ్యి బయటకు వచ్చాను ఫస్ట్ డే. అది కాలేజ్లో ఫస్ట్ డే. ఒక 100 మెంబర్స్ అందరు జూనియర్స్ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. బయట అందరు టెక్నీషియన్స్ ఉన్నారు. బయటికి రాగానే వీళ్ళందరూ ఎవరో వచ్చినట్టే చూస్తున్నారు. అంటే నాకు నచ్చ చూస్తున్నారో తెలీదు. వీడేంటి ఇలా ఉన్నాడు అని అనుకున్నారు ఏమో తెలీదు. బట్ చూడగానే ఫస్ట్ భయం వేసింది, తర్వాత సంతోషం వేసింది, ఇంతమంది చూస్తున్నారేంటి అది అని. ఫస్ట్ భయపడలేదు యాక్టింగ్లో. ఫస్ట్ వెళ్ళి బాగా అనిపించింది, ఏం భయం లేకుండా. తర్వాత మెల్లిమెల్లిగా అది ఓకే. యాక్టింగ్ నేను చూసాను ఇన్ఫాక్ట్, అంటే నేను వచ్చినప్పటి నుంచి కూడా మీ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చూసాను. డాన్స్ మనము చేసాము. అవును, డాన్స్ ఎలా అనిపించింది? సన్నీ మాస్టర్ అసలు చెప్పారు కదా ఆడియో లాంచ్లో,
నేను ఇంకా పడ్డ కష్టం చెప్పారు కదా. అవును అవును, అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నేను పర్సనల్గా మేము సాంగ్ షూటింగ్కి అవుట్డోర్ వెళ్ళాము. అవును, మనం అవుట్డోర్ వెళ్ళాము. సో నేను పర్సనల్గా అవుట్డోర్ సాంగ్ షూటింగ్ మేము వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే సన్నీ మాస్టర్ సందీప్ వెనకాల కర్ర పట్టుకొని నుంచున్నారు. అన్ని చెయ్యి అంటే అది అన్నిటి కదా, ఓన్లీ రొమాంటిక్ సీన్ ఒకటే అలా చేశారు. అంటే నేనేమో చేయనని, సన్నీ మాస్టర్ ఏమో చేయకపోతే కర్ర తీసుకొని కొడతాను. అవును అవును, రొమాంటిక్ మీరు ఇప్పుడు నెక్స్ట్ రొమాంటిక్ సీన్స్ అసలు చాలా మంది ఆడియన్స్ అన్నం కూడా ఇది వరకు ఇది సాంగ్లో లేదు, మీరు రొమాన్స్కి కొత్త లేదా మూవీ ఇండస్ట్రీకి కొత్త అని ఎక్కడ అనిపించలేదు. సందీప్ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్, అంటే రోజు రొమాన్స్ చేస్తున్నట్టే మూవీలో కూడా చేసేసారు అని అన్నారు. మీరేమో నేను రొమాంటిక్ సీన్స్ అసలు చేయను అంటున్నారు, ఎందుకలా? సినిమాలు చూడలేదేంటి, చూసి నేర్చుకోవడం అంతే. ఓకే, మన సినిమాలు ఇంపాక్ట్ అంటారు. లేదు, సన్నీ మాస్టర్ అయితే అది పర్టికులర్గా ఇది చెయ్యను ఇది చేస్తాను కాదు, అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అప్పుడు అలా చేస్తుంటే ఏదో చిన్న భయం వేసింది, ఫస్ట్ సిగ్గు అనాలంతే. అండ్ తర్వాత ఆయన PhD చేస్తారు రొమాన్స్. లేదు అంత లేదులేండి, మీరే చూసారు కదా. లేదు ఐ సా, అంటే రొమాంటిక్ సీన్స్ అనే కదా, ఈవెన్ సాంగ్ దగ్గర కూడా ఐ స్టిల్ రిమెంబర్, మీకు 3 days ఫీవర్ వచ్చింది పడిపోయినట్టే సాంగ్కి. ఆ సన్నీ మాస్టర్ అసలు ఆయన కంపోజ్ చేసిన తర్వాత ఆయన స్టెప్ వేసి చూస్తే సందీప్ మేమందరం ఇలా చూస్తున్నామా ఏంటిది అని ఆయన అంత ఈజీతో చేస్తారు. ఈయన ఇంకా 3 days లేవలేదు. ముందు అలా అంత నరకం చూపించాలండి సన్నీ మాస్టర్ తను అడిగా చెప్తారు. అవునవును, అండ్ 3 days లేవలేదు మీరు అసలు. తర్వాత అంటే చాలా రోజుల తర్వాత అప్పుడు సాంగ్కి తర్వాత ఫస్ట్ సాంగ్కి కొంచెం గ్యాప్ వచ్చేసరికి కాలాన్ని పట్టేసేది. యా, బట్ ఐ గెస్ ఎట్ ది ఎండ్ బీచ్లో ఇంకా ఆ సాంగ్ బీచ్లో ఇది వరకు ఇది టోటల్ సాల్ట్ అంతా వచ్చేసి అది యాక్చువల్గా ఆ రోజు చాలా లాస్ జరిగింది. నో, ఐ హ్యావ్ టు ఆస్క్, ఆ రోజు ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు ఏమైంది, హౌ డిడ్ యూ ఫీల్? అంత లాస్ జరిగింది, దేని వల్ల జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ డే వెళ్ళినప్పుడు ఓకే చేసాము, ఫస్ట్ షాట్ అయిపోయింది. అయిపోయాక లైట్గా వర్షం స్టార్ట్ అయింది, అదే లైట్గా వర్షం పడింది. వర్షం పడుతున్నప్పుడు సరే తగ్గుతుందిలే అంటే వర్షం పడితే అంతా లాసే కదా, ఇంకా షూటింగ్ ఉండదు ఆ రోజు. సో చిన్న వర్షం పడుతుంది. సో ఇంకా సరే అయిపోతుంది వర్షం తగ్గుతుందని వెయిట్ చేస్తున్నాం. ఇంకా అప్పటికి మేము సరే అన్నీ డేర్ చేసి వెళ్ళి ఒక షాట్ ఏదో తీసినప్పుడు పెద్దదైంది. కెమెరామెన్ గారు చూసి వద్దు, మొత్తం వాళ్ళు షివర్ అవుతున్నారు, వద్దు అని ఆపేశారు. హీరోయిన్ భవ్య మొత్తం షివర్ అవుతుంది. సో ఇంకా టోటల్ లాస్ ఇంకా ఈరోజు మొత్తం అని కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు అది పక్కన పెడితే బాగా ఎంజాయ్ చేసిన తర్వాత బీచ్లో అందరూ వచ్చేసారు. లేదు అవును, అంటే ఈయన ఆ మూడ్ ఆఫ్లో ఉన్నారు, మా టీం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు అందరూ ఇంకా బీచ్లోకి వెళ్ళిపోయారు. ఎలానే వర్షం పడుతుంది, షూటింగ్ ప్యాకప్ అని చెప్పేసి మన టీం అసలు ఏం పట్టించుకోలేదు. ఆయన మూడ్ ఆఫ్ ఓకే కొంచెంసేపు అయ్యాక ఆయనే కోలుకుంటారులే అన్నట్టు ఇంకా అందరూ బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయడం. తర్వాత నన్ను లాగేశారు, మేము అందరం ఎంజాయ్ చేసాం. సో యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మనం ఆ రోజు ఇప్పుడు మర్చిపోను. మాట్లాడి ఒక్క నిమిషం మాట్లాడి నేను ఏం మాట్లాడాలి? లేదు సీన్ గురించి చెప్తున్నా. సో అంటే ఇప్పటికీ మనం ఆ సీన్ చూస్తే ఇప్పుడు అది ₹1,00,000 షార్ట్, 1 lakh ₹1,00,000 షార్ట్ అది అని ఇప్పటికీ అనుకుంటాం మనం. కోమ్లీ, నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను, మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు చాలా డిమాండ్ ఉంది. అంటే చాలా మా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్స్ కానీ చూస్తున్నారు తెలుగు అమ్మాయిలకు, బట్ మన ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉన్నారు. నువ్వు తెలుగు అమ్మాయి, వైజాగ్ మీద తెలుగు అమ్మాయి, నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు ప్లేస్ వాళ్ళు అలా వద్దామని చాలామంది అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? చాలా టఫ్ క్వశ్చన్ అడిగావు. అంటే నాకేదో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని లేదా అందరికీ చెప్పాను దాన్నని కాదు, బట్ స్టిల్ ఇప్పటివరకు నన్ను ఇండస్ట్రీ హ్యాడ్ రిసీవ్డ్ వెరీ వెల్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా, యాక్టింగ్ అయినా కూడా, ఎక్కడైనా కూడా ఇప్పుడు మనం వెన్ వీఆర్ ఫోకస్డ్, మనకి ఏం కావాలి ఏదొద్దు, మనం ఏం చేద్దాం, మనం ఒక ఫోకస్డ్ కెరీర్తో వచ్చినప్పుడు ఇట్ ఆల్వేస్ బీ గుడ్ అంతే బేసికల్గా. అండ్ అలానే ఎంత గ్రౌండ్ టు ఎర్త్ మనం ఉంటే అంతగానే అంత లేట్గా సక్సెస్ మనకు వస్తే దాన్ని మనం టేస్ట్ ఎంజాయ్ చేసి అది తర్వాత కాపాడుకొని అంతే లాంగ్ కూడా అది నిలుస్తుంది అని నేను అదే అనుకున్నాను. లేదు తెలుగు అమ్మాయిలు అందరికీ కూడా నేను ఇచ్చే మెసేజ్ ఇదే, ఖచ్చితంగా ఇఫ్ యూర్ రియలీ టాలెంటెడ్, ఎంతో బాగా ఆదరిస్తున్నారు మనల్ని ఇక్కడ. ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ తెలుగు అమ్మాయి లేకనే వాళ్ళు బాంబే కానీ అవుట్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళు వెళ్తున్నారు. డేర్ చేసి వస్తే
అవును, డేర్ చేసి రావాలి, డేర్ చేసి రావాలి అంతే. అండ్ ఒక్కసారి యాక్టింగ్ ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. అది అంటే బయట వాళ్ళు భయపడుతున్నంత ఏం లేదు. ఇట్స్ నైస్. మూవీ త్వరలో అనౌన్స్ చేస్తామండి డేట్. కొత్త వాళ్ళమైనా చాలా అందరం టీం అందరం కలిసి కష్టపడి వర్క్ చేసాము. మూవీ కూడా చాలా బాగుంటుంది, మీరు చూస్తారు. మా మూవీ చూసి కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. అంటే అందరం కష్టపడి చేసాం. ఫస్ట్ మూవీ అయినా సరే మిస్టేక్స్ ఉండొచ్చు, అందరికి మిస్టేక్ ఉంటుంది. బట్ ఫస్ట్ మూవీ కదా, బాగా చేసామని మా ఫీలింగ్. ఇంకా కష్టపడాలని మా ఫీలింగ్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా కష్టపడి చేసిన మూవీ ఇది. అంటే ఈవెన్ రేపు పొద్దున్న వచ్చే ప్రతి సక్సెస్లో వీళ్ళకి పార్ట్ ఉంది, వీళ్ళకి లేదు, లేదా వీళ్ళది 10% అని చెప్పడానికి లేదు. ఎవ్రీబడి గేవ్ దేర్ 100%. అండ్ నాకు కూడా కెరీర్లో నిలిచే ఫస్ట్ మూవీ ఇది, డెబ్యూ మూవీ. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ నేను సందీప్ క్రియేషన్స్ బ్యానర్లో నా డెబ్యూ మూవీ చేస్తున్నాను. ఇట్స్ రియలీ వండర్ఫుల్ బ్యానర్. అండ్ ఐ హ్యావ్ మంచి టెక్నీషియన్స్ ఉన్నారు నా కెరీర్లో. నా డెబ్యూ మూవీకి ఓకే, సునీల్ కశ్యప్ గారి ఆర్ఆర్, యతిరాజ్ గారి ఎఫెక్ట్స్, అండ్ పోస్టర్ డిజైనింగ్ వరకు కూడా అనిల్ భాను గారి పోస్టర్ డిజైనింగ్, కెమెరామెన్ శివాజీకే గారు. సో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై కెరీర్ అని నేను చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ ప్లీజ్ డూ వాచ్. అండ్ పైరసీలో కాదు, థియేటర్స్లోకి ప్లీజ్ డూ వాచ్. బికాజ్ చాలా ఈజీ కాదండి సినిమా తీయడం. అండ్ అంతే కష్టపడి వీ హ్యావ్ పర్ఫార్మ్, మీరు కూడా అంతే కష్టపడి థియేటర్స్లోకి వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని, అండ్ ఇంకా ఎన్నో మూవీస్ మేము చేయాలని, ఇంకా ఎన్నో మూవీస్ నేను సందీప్ క్రియేషన్స్ బ్యానర్లో చేయాలని, నేను పట్టట్లేదు ప్రొడ్యూసర్ కానీ, బట్ స్టిల్ అందరం కోరుకుంటున్నాము. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ బ్లెస్సెస్ with all your love and support. Thank you. I think Dhoni, listen to me. I just shouted like Dhoni. బాగుంది, Average. సూపర్ బాగుంది. మూవీ హైప్ బాగుందండి. కమర్షియల్ మూవీ అవుట్ అండ్ అవుట్, చాలా కామెడీ ఉంది.